రేపు 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దాని గురించి విజయనగరం మన్యం జిల్లా పార్తీపురం ఇన్ఛార్జ్ ఇక్కడ ఆదాడ మోహన్ ఉన్నారు, సీనియర్ నాయకులు. ఆయన అడిగి ఈ సభ ఏర్పాట్లకి ఏ రకంగా చూస్తున్నారు, ఎంతమంది వస్తారని చెప్పి అంచనా వేసుకుంటున్నారు, మీ మన్యం జిల్లా నుంచి ఎంతమంది తీసుకుని వెళ్తారని చెప్పి మరికొంత సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత ఆవిర్భావ సభకి ఈ ఆవిర్భావ సభకి వ్యత్యాసం ఏంటి? మీ మన్యం జిల్లా నుంచి ఎంతమంది ఈ సభకి తరలి వెళ్తున్నారు? ముఖ్యంగా గెలుపుని ఓటమిని ఒకేలాగా తీసుకునే మహోన్నత వ్యక్తి, ఐడియాలజీ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టేది మన్యం జిల్లా మీద. ఆయన మన్యం జిల్లాలో మొన్న పర్యటన చేసేటప్పుడు ఇప్పటి వరకు రాజకీయ నాయకుడు వెళ్ళని ప్రాంతానికి ఒక్కడే నడుచుకొని వెళ్ళి ఆ పరిస్థితులు చూసి ఇక్కడ రోడ్లు ఎందుకు వేయలేదని చెప్పి రోడ్లు వేయించిన ఘనత, డోలీల మోతల నుంచి గిరిజనులు విముక్తులు చేసి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోపిడీ చేసిన ప్రభుత్వాలకి ఎలా నిధులు సద్వినియోగం చేయాలి, ఎలా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చేసి చూపెడుతున్న ఒకే ఒక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారనుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అదే మన్యం జిల్లా ప్రజలు అంత ధైర్యంగా మా దగ్గరికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి, పోలీసుల వర్గాలు హెచ్చరించాయి. అది అన్నలు తిరుగుతున్న ఏరియా కాబట్టి మీకు ప్రమాదం ఉంది, మీకు సెక్యూరిటీ ఇస్తామనుకుంటే నేను వాళ్ళు చేసే పనిని నేను చేయడానికి వెళ్తున్నాను కాబట్టి నాకు సహకరిస్తారు. ఎవరైనా సరే మానవత్వం ఉన్న ఎవరైనా సరే ప్రజల్ని డెవలప్మెంట్ చేయడానికి, గిరిజనులు డెవలప్మెంట్ చేయడానికి సహకరిస్తారు. నాకు ఆ భయం అంటూ ఏమీ లేదని చెప్పి ఒక్కడిగా నడుచుకొని వెళ్ళిపోయే మహోన్నతమైన వ్యక్తి. మరి గిరిజనుడిగా, మరి దళితుడుగా అన్ని వర్గాల ప్రజల్ని కూడగట్టుకొని ముందుకెళ్ళే ఒకే ఒక నాయకుడు, జననాయకుడు, జనసేనాని మరి పవన్ కళ్యాణ్ గారు. అదే మన్యం ప్రజలు నడవలేని ముసలమ్మ సైతం ఈరోజు ఒకే ఒక పండగ 100% స్ట్రైక్ రేట్తో జరుపుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటి పండగకి ఖచ్చితంగా నేను వెళ్ళాలని కృతనిశ్చయంతో ఉంది. ట్రైన్లో వెళ్తారో, బస్సుల్లో వెళ్తారో, కారులో వెళ్తారో, మోటార్ బైకుల్లో వెళ్తారో తెలియదు, కానీ జనాలను మాత్రం మన్యం జిల్లా నుంచి తండోపతండాలుగా మరి ఆ ఆవిర్భావ సభకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే మా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గొంగులయ్యతో కలిపి 4 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిపి కూర్చొని, కార్యకర్తలతో కూర్చొని ఎలా వెళ్ళాలనే దానికి వస్తే కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా తన సొంత ఖర్చులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడడానికి వస్తామని ప్రకటన చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఊహకు మించి ఒక 5 లక్షలు 6 లక్షలు అనుకుంటున్నారు, కానీ ఊహకు మించి జనాలు వచ్చే పరిస్థితి ఉంది. మన్యం జిల్లాని భవిష్యత్తులో దత్తత తీసుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ ఆరాధించి, తమ బిడ్డగా ఆరాధించి తన మద్దతు ఇవ్వడానికి రేపు ఆవిర్భావ సభకి అందరూ తరలివడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పార్తీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ ఆదాడ మోహన్ తెలుపుతున్నారు. ప్రతి ఒక్క గిరిజనుడు కూడా రేపు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో జరుపుకునే ఆవిర్భావ సభకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటట్లు ఊహకు అందని విధంగా మన్యం జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలి వెళ్తారని చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్9 న్యూస్, విజయనగరం.